సంఘటితం సాధికారత స్వయం పాలన ప్రధాని ఎజెండాగా బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ రాజ్యాధికార సమితి ముందుకు వెళ్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రాజ్యాధికార సాధన దిశగా బీసీ ముఖ్య నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పూలే అంబేద్కర్ అధ్యయన వేదికలో జరిగింది. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ కెరటం న్యూస్ మాట్లాడుతూ దేశంలో బీసీల కులగణన జరగకపోవడంతోనే బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కుటుంబ సమగ్ర సర్వే శాస్త్రీయతకు మార్గం చూపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలన్నీ ఏకమై అడుగులు వేయాలని దాసు సురేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వ్యవస్థాపకులు పొడకంటి రాంబాబు, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు సురేష్, గుంజాల రాజేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గండి వీరేంద్ర గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బండి నాగేశ్వర గౌడ్, నాయకులు జుల్లూరు రమేష్ గౌడ్, శ్రీధర్, బిజిఎన్, నారగోని సుంకర, శ్రీనివాస్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. దాదాపు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినప్పటికీ దేశంలో 55% పైగా ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికార పోరాటంలో కొనసాగుతూనే ఉన్నారు. కానీ వారి యొక్క పోరాటం కార్యరూపం దాల్చినప్పటికీ అది శిఖరాగ్రాన్ని చేరట్లేదంటే అంశాలకు సంబంధించి బీసీ రాజ్యాధికార సమితిని వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ గారు దీనికి సంబంధించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా బీసీలకి న్యాయం దక్కాలని చెప్పి బీసీలకి సమన్యాయం దక్కాలని ఏకైక ఎజెండాతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం ఖమ్మంలో జరిగినటువంటి బీసీ ఐక్యవేదిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించి వారిని అడుగుతుంది. సార్ నమస్తే. ముఖ్యంగా మీరు చేపట్టినటువంటి బీసీ రాజ్యాధికార సమితి అనేది ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి రాష్ట్రంలో? ఇప్పుడు మీరే చెప్పారు, 7.5 దశాబ్దాల నుంచి కూడా ఏంటంటే బీసీలకు సమానమైనటువంటి వాటా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దొరకడం లేదు. ఏదైతే ఎంతసేపు ఏంటంటే బీసీల ఓట్ల మీదనే ఈ యొక్క ప్రభుత్వాలకు ప్రేమ ఉంది, కానీ బీసీలను నిజంగానే వాళ్ళను ఒక సాధికారత లేకపోతే వాళ్ళకు సమాన న్యాయం చేద్దామనేటువంటి ఆలోచనలు ఈ యొక్క పాలక వర్గాలు లేకుండా అయిపోయినాయి. ఇది ఎలా ఉందంటే పాలక వర్గాలు వాళ్ళకు సంబంధించినటువంటి తిండిని వాళ్ళు తినడంతో పాటు ఈ బలహీన వర్గాలు పేద వర్గాలకు సంబంధించిన తిండిని కూడా వాళ్ళే తింటామని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధాన పార్టీలు అన్నీ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మరి ఇలా ఖమ్మం జిల్లాను చూసేది ఉంటే ఎటు చూసినా కూడా ఒక బీసీ నాయకుడు కనుచూపు మేరకు కూడా అవపడినటువంటి పరిస్థితి. ఉదిప్పు ఏజెన్సీ ప్రాంతం ఎట్లాగో ఎస్టీలకు ఎస్సీలకు దాదాపు 7 సీట్లు కేటాయించబడ్డాయి. మిగతా 3 సీట్లలో ఒక ఎమ్మెల్యే లేకపోవడం అయితే ఏంది, ఓ ఎంపీ బీసీగా లేకపోవడం అయితే, ఒక ఎమ్మెల్సీ కూడా బీసీగా లేకపోవడం అయితే, ఇతర ప్రధానమైనటువంటి పాత్రలలో కూడా బీసీ నాయకులు లేకపోవడం అనేది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం ఖమ్మం జిల్లాకు సంబంధించిందే కాదు. ఇలా చూస్తే పక్కన ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో కేవలం 12 నియోజకవర్గాల నుండి నల్గొండ లోపల కేవలం ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి ఇవాళ బీసీలు ఈ విధంగా రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు, లేకపోతే ఎందుకు ప్రాధాన్యత లేదు అంటే ఈ వర్గాల నుంచి వెళ్ళి వచ్చేటటువంటి నాయకత్వానికి ప్రోత్సాహం లేకపోవడం. ఏదైనా కూడా పాలక వర్గం ఏం చేయాలంటే ఎస్సీలను ఎస్టీలను బీసీలను మహిళలను అందరినీ కూడా ఈ యొక్క అధికారం లోపల వాళ్లకు చోటు ఇచ్చేది ఉంటే ఆయా వర్గాలకు సంబంధించిన సమస్యలు శీఘ్రగతిన అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎంతసేపు ఏంటంటే ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికి మాత్రం ప్రాధాన్యత ఇస్తూ వీళ్ళందరూ కూడా దూరం చేయడం వల్ల ఈ సమానత్వం మిస్ అవుతుంది కదా. మనం రాజ్యాంగంలో రాసుకుంది ఏంది, అందరికీ సమాన అవకాశాలు రావాలి అని చెప్పేసి అంటున్నాం. మేము బీసీలను కొట్లాడేది ఏంటంటే మా అవకాశాలు మేము తప్పకుండా మాకు కావాలి. ఎందుకు కావద్దు? ఎంతసేపు మీరు అగ్రవర్ణాలు మీరు పాలన చేస్తే మరి ఎప్పుడు దేశం బాగుపడేది? నిజంగానే మీ పాలన కనుక చక్కగా ఉండేది ఉంటే ఇలా దేశం అనేది రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిన దేశం లేక ఉండేది కదా. 274 మంది ఈ దేశం లోపల బిలియనియర్లు ఉంటారు. అందులో ఉన్నటువంటి టాప్ 10 బిలియనియర్లలో ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఉన్నాడు. ఏంటిది ఇది? సినీ పరిశ్రమ లోపల ఉన్నటువంటి అగ్రతారులందరూ కూడా అగ్రవర్ణాలకు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే. బీసీలకు చేత కదా. అటు వ్యాపారంలో మమ్మల్ని ముందుకు రానియరు, ఇటు సినిమా ఇండస్ట్రీ లోపల మమ్మల్ని ముందుకు రానియరు, ఇటు రాజకీయాలలో కూడా మాకు అవకాశాలు లేకుండా మా నోరు నొక్కుతా ఉన్నారు. మరి ఇటీవల ఏంటంటే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కులగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి వారు ఏదైతే చేస్తున్నటువంటి కులగణన కావచ్చు, చేయబోయేటటువంటి రిజర్వేషన్ల పెంపును మా బీసీ నాయకత్వం అందిపుచ్చుకోవాలి. ఈ అందిపుచ్చుకోవాలంటే దీనికి క్షేత్రస్థాయి నిర్మాణం జరగాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వివిధ జిల్లాలలో కావచ్చు, నియోజకవర్గాలలో, మండలాల్లో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని పెంపొందించడానికి, వారికి తర్ఫీదునివ్వడానికి,
వారి ద్వారా కమిటీలను ఏర్పాటు చేసి గ్రామాన కూడా బీసీల నాయకత్వాన్ని, బీసీల చైతన్యాన్ని పెంపొందించేటటువంటి విధంగా బీసీ రాజ్యాధికార సమితి నడుంగట్టి పనిచేస్తుంది. రాబోయే రోజులలో తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా బీసీలకు రాజ్యాధికారం వచ్చినటువంటి విషయం అనేది చాలా స్పష్టంగా ఊపడుతుంది. ఎందుకంటే ఒక అనివార్యతను ఏర్పాటు చేసే క్రమంలో మేము ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధాన పార్టీలు అన్నిటి కూడా ఒక అనివార్యతను ఏర్పాటు చేస్తాం. అప్పటికీ కనుక వాళ్ళు వినకపోతే మాత్రం మేమే రాజ్యాధికారం కోసం అవసరమైతే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినా పర్లేదు, మేము రాజ్యాధికారం సాధించుకుంటాం. ఎందుకంటే ఇది ధర్మం, ఇది సహజ ధర్మం. ప్రకృతి అనేది ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జీవికి కూడా ఒక ప్రత్యేకత ఇచ్చింది. మరి బీసీలు ఇలా లేకపోతే దేవుళ్లకు పండగలు కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒక గణేష్ చతుర్థి కావాలంటే గణేశుడికి కావాల్సిన జంజం చేయాల్సింది ఒక బీసీ కులం చేస్తుంది, కుండ చేసేది ఒక బీసీ కులం చేస్తుంది, ధోతి పంచ చేసేది ఒక బీసీ కులం చేస్తుంది. మరి అలా బీసీలను విస్మరించి బీసీ యొక్క కుల వృత్తులను కనుక మీరు అంతరించినట్టు చేసేది ఉంటే మరి దేవుళ్ళకు కూడా ఎట్లా పండగలైతాయి? మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవుడన్నా కనీసానికి మమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి ఒక ఆలోచన మాకున్నది, ఒక నమ్మకం మాకున్నది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా మేము పోరాడదాం. ఉన్న వాళ్ళందరం కూడా యువకులమే, ఇంకా 20-25 సంవత్సరాలైనా పర్లేదు, మా రాజ్యం తెచ్చుకునే వరకు మేము విశ్రమించకుండా పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీ వచ్చింది స్థానిక సంస్థలకు సంబంధించి, అలాగే కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఇంకా అడుగులు ముందుకు వేయబోతుంది? దానికి మీరు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారు ప్రభుత్వానికి? ఇప్పుడు కులగణన ఏదైతే జరుగుతుందో ఇది ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినా కూడా దీని వెనకాల చాలా ఫాలో అప్ చేయాల్సి వచ్చింది. ఇది ఎటకేలకు కులగణన అనేది స్టార్ట్ అవడం కోసం ఒక 150 కోట్ల రూపాయల బడ్జెట్ను, అదే రకంగా జీవోను ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా అది నత్తనడకన నడుస్తున్నటువంటి సందర్భం లోపల అనేక కార్యక్రమాలు మేము హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించడం, దాని ద్వారా కొంత ఒత్తిడికి లోనైనటువంటి ప్రభుత్వం వెంటనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం మేము రాహుల్ గాంధీ గారికి, అదే రకంగా మల్లికార్జున ఖర్గే గారికి, అదే రకంగా అనేక మంది జాతీయ స్థాయి నాయకులకు కూడా మేము లెటర్ రాయడం కానీ, అదే రకంగా దీపాదాస్ మున్షి గారికి కూడా మేము ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి ప్రక్రియ సంపూర్ణంగా శాస్త్రీయంగా జరగాలంటే, ఎందుకంటే రేపు పొద్దున జనాభా లెక్కలు బయటకు వచ్చినా కూడా శాస్త్రీయంగా దాన్ని కోర్టులు అంగీకరించాలంటే తప్పకుండా దానికి డెడికేటెడ్ కమిషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రిజర్వేషన్లను వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అంటే ఏ నియోజకవర్గంలో, ఏ మండలం లోపల, ఏ గ్రామం లోపల ఎక్కడ బీసీలను అకామిడేట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఒకసారి వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే రాజ్యాంగం లోపల 50% రిజర్వేషన్లను, రాజకీయ రిజర్వేషన్లను మించొద్దనేటటువంటి ఒక నిబంధన ఉన్నది. మరి ఇప్పుడు కనుక బీసీలకు 42% రిజర్వేషన్ కనుక ఇచ్చేది ఉంటే అటు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% ఉంది. కాబట్టి ఇదంతా కలిపితే కూడా 50% మించే అవకాశం ఉన్నది. మరి దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం తప్పకుండా తమిళనాడు తరహా లోపల షెడ్యూల్ 9 లోపల చేర్చాల్సి ఉంది. అప్పుడు మాత్రమే 50% మించినా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మరి దానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర, వాళ్ళ మంత్రివర్గం దగ్గర ఒక ఆమోదం తీసుకొని దాన్ని ప్రధానమంత్రి గారికి ఇచ్చి ఒక రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరి రాజ్యాంగ సవరణ చేస్తారా ఈ ప్రభుత్వం, లేకపోతే మరి ఏ విధంగా వాళ్ళు 42% ఇంప్లిమెంట్ చేస్తారనేది మేము చూస్తున్నాం. దాంతోపాటు ప్యారలర్గా ప్రత్యామ్నాయంగా ఏంటంటే మా నాయకత్వాన్ని కూడా మేము పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మా జనాభా శాతం మేరకు మాత్రం తప్పకుండా పోటీకి దిగడానికి బీసీలు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు గతంలో 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. అలాగే ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు సమగ్ర కుటుంబ ఇంటి సర్వే జరిగింది. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బీసీ సంఘం నేతగా మీరు ఏమైనా గుర్తిస్తున్నారా? అసలు మొన్న జరిగినటువంటి ఆ సర్వేని మీరు ఏమైనా భావిస్తున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సమగ్ర కులగణన అని చెప్పారు. సమగ్ర కులగణన కాస్త ఇనీషియల్గా ఏంటంటే బీసీ కులగణన అనేటటువంటి విధంగా కూడా దాన్ని ప్రచారం తీసుకొని వచ్చారు. మేము దాన్ని పట్టుబట్టినాం. కేవలం ఈ మీరు అనేటటువంటి ఎక్స్రే తీయాలంటే కేవలం బీసీల జనాభాను లెక్కిస్తే సరిపోదు, అందరి జనాభా లెక్కించాలి. తద్వారా ఏంటంటే ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏంటంటే సమగ్ర కులగణన చేపట్టడం మొదలుపెట్టింది. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఒక కులానికి సంబంధించిన అంశాలు ఉండాల్సి ఉండగా మరి దాదాపు ఒక 70 కాలంలో పెట్టేసి ఏంటంటే కొంత పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి విధంగా కూడా ప్రభుత్వం యొక్క చర్య ఉన్నది. దీని గురించి కూడా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చినాం. కాకపోతే ఏంటంటే అప్పటికే వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు. మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడేది ఉంటే ఆయన అప్పుడు తీసుకున్నటువంటి లెక్కలు ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల బీసీల స్థితిగతులను కనుక్కోవడం కోసం, ఎస్సీ ఎస్టీల స్థితిగతులను కనుక్కోవడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేసిండు. అందుకే ఆయన తీసుకున్నటువంటి రిపోర్ట్ ఆయన దగ్గర పెట్టుకొని ఆయన నిర్ణయాలు అంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం కోసం దాన్ని వాడిని తప్పించి నిజంగానే శాస్త్రీయంగా దాన్ని ముందు పెట్టి వాళ్ళ బీసీలకు సమగ్రంగా న్యాయం చేసేటటువంటి విధంగా కేసీఆర్ చేయలేకపోయారు. మరి ఈసారన్నా ఒక న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటాం. కానీ ఏది జరిగినా కూడా జాతీయ స్థాయి లోపల ఒక సెన్సెస్ జరిగేది ఉంటే, ఏదైతే జనాభా గణన ఏదైతే దేశవ్యాప్తంగా జరగాల్సి ఉందో అందులోపల బీసీ గణన కనుక జరిగేది ఉంటే అది ఎవర్ గ్రీన్ శాస్త్రీయంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ చేసినటువంటి కులగణన కూడా దీని యొక్క శాంటిటీ ఒక లిమిటేషన్ వరకే ఉంటుంది అనేటువంటి విషయం కూడా మీ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి బీసీ కులగణన అనేది శాస్త్రీయంగా ఉండాలి. కేంద్రంలోనే దీని యొక్క అంకురార్పణ జరిగితే దేశవ్యాప్తంగా ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయొచ్చు, బీసీల యొక్క స్థితిని స్పష్టంగా గుర్తించవచ్చు అని తెలియజేస్తున్నా. ఈ నేపథ్యంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీలకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతో వాళ్ళ వాటా అంత అనేటువంటి ఒక ప్రధానమైన లక్ష్యంతో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న యొక్క బీసీ సాధికారత ఏదైతే జరుగుతున్న యాత్ర అయితే ఉందో అది ఖచ్చితంగా మేము లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా మా యువకుల బృందం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి సురేష్ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.